గురుగారు, మీ ఇన్ని సంవత్సరాల వాస్తు జీవితంలో మిమ్మల్ని వెంటాడిన గృహం ఏదైనా ఉందా? ఉంది స్వామి. అట్లా చాలా ఉన్నాయి. సో, మచ్చు తునక ఏంటి అంటే, మంచిర్యాలలో నేనొక ఇంటికి వాస్తు సెట్టింగ్‌కెళ్ళానండి. ఆ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళేం నాకు చెప్పలేదు. ఆ ఓకే. ఇంట్లో ఈశాన్యం కట్ అయిపోయింది. నైరుతిలో టాయిలెట్ ఉంది. నైరుతి సెప్టిక్ ట్యాంక్ ఉంది. నైరుతి వీధి పోటుంది. ఓకే. తూర్పాగ్నేయం వీధి పోటుంది. సో, ఓకే. అది దోషమని నాకు తెలుసు. కానీ, నేను దాన్ని సెట్ చేయడానికి ఒక 3 నెలల సమయం పట్టింది నాకు. అంటే ఓకే. ఒక వర్క్ చేయడానికి కొంత గ్యాపు. మళ్ళా టైంకు మేస్త్రి రాకపోవడము. ఇవన్నీ లేట్ అవుతూ 3 మంత్స్ టైం పట్టింది. అది నన్ను 1 ఇయర్ సిక్ చేసింది. 1 ఓకే. ఇయర్ వెంటాడిందది. ఓకే. ఏం జరిగిందని తీరా ఇంత లేట్ అవుతుందని ఆ ఇంటి వాళ్ళని అడిగాను. ఏం జరిగింది అంటే, ఆ ఇంటి ఆమె ఏం చెప్పింది అంటే, "సార్ నా భర్త చనిపోయాడు. నా భర్త వాళ్ళ అన్న చనిపోయాడు. మా అత్తమ్మ చనిపోయింది. మా మామయ్య చనిపోయాడు" అని 6 నెలలకొకరు చనిపోయారట ఆ ఇంట్లో. 6 ఓకే. మంత్స్‌కొకరు, 6 మంత్స్‌కొకరు. అవన్నీ మనకు తెలియదు గదా! అవును. వాస్తుపరంగా పిలిస్తే వెళ్తామండి. నేను అందుకే కొందరికి అంటూ ఉంటాను. ఓకే. సార్ రమ్మంటే రావట్లేదేంది అని. ఏదైనా ఫీ చెప్తే దాని మీద బార్గెయిన్ జేస్తారు. నాయనా ఏ ఇల్లు ఎలా ఉంటదో ఏం తెలుసండి? ఎవరిని ఎలా సిక్ చేస్తుందో ఎలా తెలుసు మీకు? ఆ! అలా గూడా ఉంటుందా సార్? అనుభవిస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందనేది. ఒక ఓకే. హాస్పిటల్‌కెళ్ళి రాగానే అక్కడ బాగా నీట్‌గుందనుకోండి, తనకు కూడా దగ్గొస్తది. అవును. తనకు కూడా జలుబొస్తది. మరి ఎలా వస్తది? అలా గూడా అంటుందంటే అంతే. అదేలానే ఇది గూడా అంతే. ఆ ఓకే. నెగెటివ్ ఉంటే పట్టుకొనొస్తాం. మన ఎనకే క్యారీ అవుతుందండి. చేసే వాళ్ళకుంటుంది, చేసే మేస్త్రికుంటుంది, వర్కర్‌లకుంటుంది. ఒకసారి ఏమైపోయింది, ఒక కాడ నేను వీధి పోటు సెట్ చేస్తున్నప్పుడు, సెట్ చేసే వర్కరు కింద పడిపోయాడు. ఆయన హ్మ్. కింద పడిపోయాడు. అంతలోనే నేను గూడా స్లిప్ అయి పడితే, నా లెగ్‌కి కూడా పట్టి కట్టుకున్నాను నేను. ఆ! నేను 1 వీక్ అయింది. క్యూర్ కాలేదు. ఆ షాప్ అతనన్నాడు, "సార్ ఇది ఇట్లా మధ్యలో వదిలేసారు సార్. ఇది హ్మ్. బాగోదంటే" నేను అలాగే ఆ లెగ్ అట్లనే వెళ్ళేసి ఇంకో వర్కర్ రమ్మంటే ఇంకో వర్కర్ వచ్చాడు. వాడు చేస్తే వాడు కూడా కింద పడిపోయాడు. ఓకే. ఇది చూసి ఆ షాప్ అతను పరేషాన్ అయిపోయాడు. "ఏం సార్ ఇట్లా అవుతుంది" అని. అంటే హ్మ్. అంత నెగటివిటీ ఉంది. తీరా చూస్తే ఆ కార్నర్ బిట్టు నైరుతి వీధి పోటు ఉందండి. ఆ బిల్డింగ్‌లో ఆ ఇంటి పెద్ద కొడుకు మ్యారేజ్ అయ్యి, విడాకులయ్యి, గొడవలు రచ్చ రచ్చ అవుతే తట్టుకోలేక ఆ బిల్డింగ్‌ని అమ్మితే ఈ మహానుభావుడు కొన్నాడట. ఈ వ్యక్తి కొన్న తర్వాత నేను చేయడానికి పోతే నన్ను సిక్ చేసింది. ఆ వర్కర్‌లను కూడా సిక్ చేసింది. అంటే ఓకే. అంత నెగటివిటీ ఉంటుంది. ఇది అనుభవ సారము వస్తుంది. ఓకే. ఏదో చెప్తే అవునా? అంటే దీన్ని బట్టే వాస్తుకు పవర్ ఉంది. ప్రాణముకు ఉనికి ఎలా ఉందో వాస్తుకు ఉనికి ఉంది. దాని ఓకే. యాక్షన్ తెలుస్తుంది. ప్రాణం యొక్క యాక్షన్ తెలుస్తుంది. ప్రాణం ఉందని. ఇది దీని యొక్క యాక్షన్ తెలుస్తుంది. ఉనికి ఉంది అని. ఓకే. అందుకే మనము దీంట్లో నెగెటివ్ మనల్ని క్యారీ అవుతుంది. ఫాలో అవుతుంది. కొంతమంది అవగాహన ఉన్నోళ్ళు వెళ్ళరండి. విజిటింగ్స్ పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏ ఇంట్లో ఏముంటుందో తెలియదు కదా! ఓకే. అందుకే వెళ్ళడానికి ఇష్టపడరు. బాగా అనుభవించిన వాళ్ళు. సో, ఓకే. కానీ నాలాంటి వాడు ఏం ఆలోచిస్తాడు అంటే, మనం ఆల్రెడీ ఫీల్డ్‌లో దిగాం కదండీ! సో, దిగినందుకు కొందరికన్నా న్యాయం చేయాలి గదా! మన సబ్జెక్ట్ అది. మన పాత్ర అది అని న్యాయం చేయాలి. సో, కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి గదా! అంటే సంవత్సరాలు కోలుకోకుండా ఉంటుంది. ఎలా ఉంటుంది? తనకు బిజినెస్ ఉండదు. తను అరెస్ట్ అయిపోయినట్టనమాట. ఓకే. తన మనుగడకే కష్టమవుతుంది. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి వాస్తు వ్యక్తికే వస్తాయంటే వస్తాయి. ఎవరు అతీతులు కాదు కదా! ఏ ఓకే. వ్యక్తి అతీతులు కాడు కదా! సో, కానీ కొన్ని పవర్స్ ఉంటే కొంతవరకు తగ్గించుకోగలడు. అసలే పవర్స్ లేని వ్యక్తి అసలు ఆ పనే చేయలేడండి. ఆ ఓకే. వ్యక్తి ఆ ఇంటికే పోలేడు. ఆ పనినే చేయలేడు. ఎదురు కొట్టేస్తది. వెళ్తూ ఉంటే కారు టైర్ అన్నా పంక్చర్ అవుతుంది. ఇంటికాడ నుంచే ఫోనొస్తుంది. కొన్ని చాలా జరిగినాయి. సెట్టింగ్‌లకి నువ్వు వెళ్ళగానే మధ్యలో ఫోన్‌లొచ్చినయి ఉన్నాయి. నన్ను పరేషాన్ చేసినవి ఉన్నాయి. మధ్యలో వదిలిపెట్టిన వర్కర్‌లు గూడా ఉన్నారు చాలామంది. ఓకే. ఎమర్జెన్సీ రండి సీరియస్ అనగానే బాగు పరిగెత్తుడే. పని అక్కడ ఆగిపోవుడే. అట్లా మధ్యంతరంగా ఆగిన పనులు ఎన్నో ఉన్నాయి నా లైఫ్‌లో. అంత సీరియస్‌నెస్ ఉంటుంది. వాళ్ళు నమ్మరు. "స్వామి ఏంటండి వచ్చారు, చేశారు, మధ్యలో ఆపేశారు. ఇది పద్ధతా? అదా? ఇదా?" అంటే చేసే పనే అది. అది వర్కర్‌లు రారు. అంత రెడీ చేసుకున్నాక వర్కర్ రాడు. వాడికేదో అవుతుంది. ఓకే. అంటే అక్కడ ఓనర్‌కేదో ఫోనొస్తుంది. సో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ప్రాక్టికల్‌గా చూసిన వారికి మాత్రమే వాస్తు యొక్క బలమేంటి అనేది తెలుస్తుంది. నా ఎంబడుండి నాతో తిరిగే వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. స్వామి ఇలా గూడా ఉంటుందా? చూడండి. నేనేం చేయలేదు గదా! చూడండి. ఒక నైరుతి ఇల్లు చూసి వస్తూ ఉంటే మనకే ఇబ్బందవుతున్న దారులన్నీ డైవర్ట్ అవుతూ ఉంటాయి. సో, ఈ ఓకే. దారులన్నీ మిస్ అవుతూ ఉంటాయి. ఒక ఇల్లు చూడ్డానికెళ్తే మ్యాప్‌తో ఎళ్ళినా గూడా అది మొత్తం తిప్పుతూ ఉంటుంది. 15 మినిట్స్‌లో పోవాల్సింది 3, 4 అవర్స్ టైం తీసుకుంటుంది. అటు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది, ఇటంటూ అటు అంటుంది. చూసి వచ్చేటప్పుడు కూడా ఇబ్బందే. ఓకే. వచ్చేటప్పుడు కూడా పరేషాన్ అవుతూ ఉంటుంది. ఎదురుంగో వెహికల్ వస్తుంది. వాడొస్తాడు, వీడొస్తాడు. ఇవన్నీ కామన్ గదా! అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో టెర్రిఫిక్‌గా ఉంటాయి. నార్మల్ వేరు, అబ్‌నార్మల్ సిట్యుయేషన్ వేరు కదండీ!
సో సహజం వేరు, అసహజంగా అక్కడ జరగాల్సిన సిచ్యువేషన్ లేకున్నా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వాస్తు సిద్ధాంతికి నోటీస్‌లోకి వస్తాయి. గమనిస్తాడు. అనుభవంతో తెలుస్తూ ఉంటుంది. అనుభవిస్తేనే ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. నాయంబడి వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు ఎందరో వర్కర్లు మిస్ అయిపోయినోళ్ళు ఉన్నారు. అమ్మ సార్ మేము రామని భయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే నేనేం చేసేవాడినంటే, సో తెలుగు వాళ్ళ ఇళ్ళకి తెలుగులో మాట్లాడుకుంటామని వేరే స్టేట్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు కొద్ది రోజులు వచ్చి వాళ్ళు కూడా మానేశారు. సార్ ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది అని. అంటే భాష అర్థం కాకపోయినా కూడా వాళ్ళకు సిగ్నల్స్ అన్నీ అర్థమైపోయేటి. సో తెలుగు వాళ్ళని తొందర క్యాచ్ చేస్తారు కదా. సో బతికుంటే బలసగా తింటాం సార్, మీతో రావడం వద్దు, మీ దగ్గరికి రాము అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాకున్న టెక్నిక్స్ వాళ్ళకు ఉండే కదా స్వామి. ఇది వాస్తవము, అనుభవిస్తే అర్థమవుతుంది.